అది 1 వేలో ఎందుకు వెళ్తున్నారు సార్? కరెక్ట్ కాదు కదా సార్. ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు? ఇక్కడ కాలనీలోకా? ఎందుకు సార్ మరి అలా 1 వేలో వెళ్ళకూడదు కదా సార్? లేదు, చిన్న పని నుండి వెళ్తా అంటే కానిస్టేబుల్ గారు వచ్చి నేనే పంపించాను సార్. మీరు అలా 1 వేలో వెళ్తున్నారు, డేంజరస్గా అంటే ఏమంటారు ప్రమాదకరంగా వెళ్తున్నారు ఏంటి అని అడిగాను. అందుకని మీరేమైనా డ్రింక్ చేస్తున్నారా? లేదు సార్. చేయలేదు కదా? ఓకే, ఇంట్లో పెట్టుకోండి అది. లేదండి, మీరు ఓదట్లేదు, స్లోగా ఓదండి. లోపల ఓదండి, దాని లోపల ఓదండి. అర్థమైంది. స్లోగా మేము చెప్పేదాకా ఓదండి. ఆపొద్దు, స్లోగా కొన్ని స్లోగా ఓదండి, కంటిన్యూగా. అలా కాదండి, ఓదట్లేదు. అది 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 ఊదు. వెరీ గుడ్, సూపర్. మీరు మందు తాగారు కదా సార్, మరి తాగలేదని అబద్ధం ఆడతారు ఎందుకు సార్? ఏదో చెప్తాను సార్. అది మిషన్ చెప్తుంది సార్ మీకు. మీరు ఎందుకు ఇలాగా ప్రమాదకరంగా వెళ్తున్నారంటే ఆ మందు తాగిన మైకంలో అటు వెళ్ళిపోతున్నారు మీరు. లేదు సార్, లేదు. మరి టిఫిన్ కట్టించుకున్నాను. అఫ్ కోర్స్ మీరు ఎండొచ్చు, బట్ కాదు గంటల ప్రమాదం జరిగితే మీకు ఇబ్బంది కదా సార్. మరి మీకు మీ ఫ్యామిలీకి ఏం పని చేస్తారు సార్ మీరు? నేను టైలరింగ్ చేస్తాను. ఓకే, మరి మీకు ఏదైనా అయితే మీ మిసెస్కి పిల్లలకి ఇబ్బంది కదండి, తాగి బండి డ్రైవ్ చేయకూడదు కదా? ఇబ్బంది కాకపోతే ఏదో అలవాటు అయిపోయి అప్పుడప్పుడే వేస్తాం. ఇవాళ మీకు అంటే ఇప్పుడు అందరూ తాగిన వాళ్ళు కానీ తాగిన వాళ్ళు కానీ ఒక రూట్లో వెళ్తారు, కానీ మీరు చాలా ప్రమాదకరమైన రూట్లో వెళ్ళారు. అక్కడ చిన్న ఒక మనిషితో మాట్లాడే పని ఉంది. అయినా కూడా అటు వెళ్ళకూడదు, అటువైపు నుంచి లారీలు వస్తున్నాయి కదా. కాదు, అటువైపు నుంచి లారీలు వస్తున్నాయి కదా, ఎంత ప్రమాదకరం అది. పర్లేదులేండి, దాన్ని ఏముంది. కానీ ఆల్కహాల్ సేవించారు కదా, ఆల్కహాల్ సేవించి వెహికల్ తోలకూడదు. వెహికల్ మా దగ్గరే ఉంటుంది, అర్థమైంది. కంపల్సరీ. మరి తాగిన వాళ్ళకి ఇవ్వకూడదు కదా వెహికల్. పర్లేదులేండి, మీరు రేపు మార్నింగ్ వచ్చి మీ యొక్క ఒరిజినల్ రికార్డ్స్, మీకు సంబంధించిన ఆధార్ కార్డు అన్నీ తీసుకొస్తే అప్పుడు వెహికల్ ఇస్తాము. ఈ పూట అయితే మీకు వెహికల్ ఇవ్వం. 1 ట్రాఫిక్ పిఎస్ దగ్గర రావాలా, కాళేశ్వరం మార్కెట్.